అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. రాఖీ స్పెషల్గా బ్రదర్స్కి ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత కప్పు బాదం పలుకులు వేసుకోవాలి. ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసి వేసుకోండి. నేను కప్పుతోటి మీకు మెజర్మెంట్గా చూపిస్తున్నాను. తర్వాత 1/2 కప్పు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పు కూడా అంతేనండి, ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసి వేసుకోండి. తర్వాత 1/2 కప్పుతోటి పిస్తా పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. మరీ కలర్ మారేంత వరకు అయితే వేయించకూడదు. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా వీటిని వేయించుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో పోసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/3 కప్పు అంజీరా వేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత చూపిస్తున్నాను చూడండి, మీకు 1/3 కప్తోనే వేశాను. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు కిస్మిస్ వేసుకోవాలి. ఇలా కప్పు మెజర్మెంట్స్తో చేస్తే మనకి లడ్డు అనేది బాగా వస్తుందండి. అందుకనే మీకు కప్పు కూడా మళ్ళీ నేను చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా వేయించుకోవాలి. వీటిని కూడా మరీ ఎక్కువ వేయించకూడదండి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో పోసేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి. అలా వేయిస్తే చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/4 కప్పు పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. గుమ్మడికాయ విత్తనాలండి. తర్వాత 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. నేను కప్పుతోటే మీకు మెజర్మెంట్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుమే వేసుకోండి, మిక్సీ వేసి వేస్తే అంత బాగుండదు. తర్వాత 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు గసగసాలు వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అస్సలు కలర్ అనేది మారనీయకూడదండి. కలర్ మారితే టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుని ప్లేట్లో పోసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 400 గ్రామ్స్ డేట్స్ వేసుకోవాలండి. నేను సీడ్లెస్సే తీసుకున్నాను. డేట్స్ వేసిన తర్వాత, అదే సీడ్ అనుకోండి కంపల్సరీ తీసి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత నెయ్యిలో ఈ డేట్స్ అనేది వేసేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే కాస్త దగ్గర పడుతుంది. ఇలా గరిటెతోటి స్మాష్ చేస్తున్నట్టుగా కలపాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేట్స్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ కలిపే దగ్గర కాస్త టైం పడుతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. అసలు స్టవ్ ఆఫ్ చేయకుండానే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలు చేసేసుకోవటమే. కంప్లీట్గా చల్లారనివ్వద్దండి. మనం చేత్తో పట్టుకోగలనంత వేడున్నప్పుడే లడ్డు అనేది చేసేసుకోవాలి. లేదంటే మనకి లడ్డు చేయడానికి రాదు. కాస్త చెయ్యి ఎర్రగానే అవుతుంది, అయినా కానీ తప్పదండి, చేసేసుకోవాలి. ఇలా కాస్త వేడున్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవటమే. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ రాఖీ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.